ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బు కూడా సంపాదిస్తున్నాడు అన్వేష్. అయితే ఈ మధ్య బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పేర్లను కూడా బయట పెట్టాడు ఈ ఫేమస్ యూట్యూబర్. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఇతని పేరే వినిపిస్తుంది. తాజాగా తెలుగు యూట్యూబర్ అన్వేష్కి బిగ్ షాక్ తగిలింది. ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ పేజీకి 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తే 0 కనిపిస్తుంది. ఫీడ్ కూడా మాయమైపోయింది. హిందూ దేవుళ్లపైన అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటికే అన్వేష్ పైన కేసు కూడా నమోదైంది. దీంతో అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను బ్లాక్ చేయాలని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మెటాకు లేఖ రాసిన సంగతి మనందరికీ తెలిసిందే. వివాదాల నేపథ్యంలో అన్వేష్ అకౌంట్ నుంచి అన్ఫాలో అవడం ప్రారంభించారు. యూట్యూబ్లోనూ అన్వేష్కి సబ్స్క్రైబర్లు షాక్ ఇచ్చారు. భారీగా అన్ఫాలో కావడం ప్రారంభించారు. రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏంటి, పోతే ఏంటి, నా 2 చేతులు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, నా 2 కాళ్ళు యూట్యూబ్ ఛానల్స్, నా బాడీ ఫేస్బుక్, వీటన్నిటినీ నడిపించేది నా తెలివైన బుర్ర. ఎంతోమంది కుక్కలకు నిద్ర లేకుండా చేస్తున్న నా బుర్ర ఇప్పుడు బత్తాయిలందరూ కలిసి ఒక చెయ్యి విరిచారు. అయితే ఏమైంది, ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయంటూ ఒక వీడియో వదిలాడు. నన్నెవరూ ఆపలేరంటూ తన ధోరణి మార్చుకోలేదు అన్వేష్.